కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ కోతుల గుంపు కప్పజెప్పినట్టయింది మొదటి 10 సంవత్సరాలు. తాను జడ్డ కోతి వనమల్ల జడిచే అని నీ కుటుంబం మొత్తం కలిసి ఈ తెలంగాణ మీద పడి దోసుక తిన్న మాట వాస్తవం కాదా? అందుకే ఈరోజు సూటిగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా, కాళేశ్వరం మీద చర్చ చేద్దామా? ఉచిత బస్సు ఆడబిడ్డలకు ఇచ్చిన దాని మీద చర్చ చేద్దామా? రైతు రుణమాఫీ మీద చర్చ చేద్దామా? రైతు బంధు మీద చర్చ చేద్దామా? తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన విద్యార్థులు, ఉద్యమకారులు, నిరుద్యోగ యువకుల గురించి మేము ఇచ్చిన 60,000 ఉద్యోగాల మీద శాసనసభలో చర్చ చేద్దామా? లేదా 30 సంవత్సరాల నుంచి ఎంతో మంది ప్రాణాలు వదులుకొని సాధించుకోవాలనుకున్న ఎస్సీ వర్గీకరణ మీద చర్చ చేద్దామా? 100 సంవత్సరాలు దేని మీద చర్చ చేద్దాం? చంద్రశేఖరరావు గారు మీరు చెప్పండి అని నేను అడుగుతున్నా. నేను సిద్ధంగా ఉన్నా. ప్రతిపక్ష నాయకుడిగా మీరు సూచన చేయండి. మా నిర్ణయాలలో లోపాలు ఉంటే ఎత్తి చూపండి, సవరించుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం.